అమృతం ఏం చేస్తుంది? చచ్చిపోకుండా చూస్తుంది. ఒక వ్యక్తి స్పృహ తప్పిపోయి ప్రాణోత్క్రమణం అవుతోందనుకోండి, అతని ప్రాణములు మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి అన్నం పట్టుకెళ్ళి పెట్టరు, ముక్కు దగ్గర గాలి ఊదరు. స్పృహ తప్పిపోతే ముందు నీళ్లు పట్టండి అని ముఖం మీద చిలకరిస్తారు. నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది. అంటే స్పృహని, ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి నీటి యందు ఉన్నదని గమనించి అమృతమని పిలిచింది. అమృతాన్ని ఎలా పడితే అలా ఒలకపోసి పాడు చేస్తావా? నీటి బిందువు పట్ల కూడా జాగరూకుడవయ్యుండు, లేకపోతే అమృతము పట్ల అపచార దోషం వస్తుంది. నీరు నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయకూడదు. నీరు జీవనాధారం. నువ్వు నీరు పాడు చేశావు అంటే కొంతమంది జీవితాల్ని పాడు చేసేస్తున్నామని గుర్తు. అందుకని అమృతంతో సమానం నీటి పట్ల అంత జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాస్త్రం. నీటి వలన ప్రాణములు నిలబడతాయి. అటువంటి నీరు ఏదున్నదో అది ఏ లక్ష్మి.